శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం 13వ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు పురమందిరంలో శ్రీ వేదాంత పూర్ణచంద్ర మహేశ్వరరావు నర్తన పురస్కార మహోత్సవం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, శ్రీ మహేశ్వరి మెడికల్స్ అధినేత పేరూరి ప్రదీప్, కళాకారులు హరిబాబు, అమీర్ జాన్, కూచిపూడి గురువులు వసుమర్తి శేషుబాబు, వేదాంతం విధుమౌలి, శివప్రసాద్, సురభి గాయత్రిలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు మెమోంటోలు, సర్టిఫికేట్లు ఇచ్చి వారిని అభినందించారు. మన కళలను కాపాడాలి. సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం రేగడ సాంబశివరావు గారు తన కూచిపూడి గ్రామంలో పుట్టి నెల్లూరు జిల్లాలో స్థిరపడి అనేక వేల మందిని శిష్యులు తయారు చేసి మన భారత సంస్కృతిని కాపాడుతున్న గొప్ప వ్యక్తి రేగడ సాంబశివరావు. అతను అనేక మంది శిష్యులు తయారు చేయటం, ఇది అమెరికాలో కూడా ఎన్నో అవార్డు తీసుకొని నేను రేగడ సాంబశివరావు శిష్యులు అని ఘనంగా చెప్తున్న గొప్ప వ్యక్తి మన రేగడ సాంబశివరావు. వారు జర్నీ 13 వార్షికోత్సవాలు చేసుకుంటూ ఈరోజు కూడా ఈ కూచిపూడి నేర్పిన గురువులకు సన్మానం, అవార్డ్స్ ఇవ్వాలని కార్యక్రమం చేయటం, అనేక వేల మంది, వందల మంది శిష్యులు రావటం, అందరూ కూడా నాట్యం చేయటం, నిజంగా నెల్లూరు అంటే కళకు పుట్టింది. ఏ దేశమెగినా కూడా గర్వంగా చెబుతులేదు. అలాంటి దాంట్లో రేగడ సాంబశివరావు తన జీవితాన్ని ఈ కూచిపూడి నాట్యానికి అంకితం చేశారు. తల్లిదండ్రులు కూడా చదువు కావాలి జీవితానికి, కానీ చదువుతో పాటు కళలు కావాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు, యాస, మన పండుగలు, మన ఊరుకుంటాలు ఇవన్నీ కావాలి. దాంతోనే ప్రతి చిన్నారి కూడా చదువుతో పాటు నాట్యం ఇచ్చినప్పుడు మెచ్యూరిటీ, ధైర్యం, భావన కలుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో మన సంస్కృతిని కాపాడుతున్న రేగడ సాంబశివరావుని అభినందిస్తూ తల్లిదండ్రులు కూడా ఈ కళలు ప్రోత్సహించి చిన్నారులకి ఒక ఆనందాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వీరికి మమ్మల్ని అతిథిగా పిలిచినందుకు వారిని అభినందిస్తూ, రేగడ సాంబశివరావు అంటే ఒక వైబ్రేషన్, కూచిపూడి నాట్యానికి ఒక వైబ్రేషన్. వారు నెల్లూరులోకి రావడం అని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా రేగడ సాంబశివరావు మనవి చేయాలని చెప్పి, ఏ గురువైనా కూడా నేను గొప్ప అనుకుంటాను, కానీ ఇతరుల గురువులు పెంచి సన్మానం చేయటం అనేది భారతదేశ చరిత్రలో గొప్పగా చెప్పుకునేది. కాబట్టి రేగడ సాంబశివరావుని అభినందిస్తూ చిన్నాలు కూడా కళ్ళ ప్రోత్సహించబోతున్నారు. నమస్కారం. ఈరోజు రేగడ నరసింహరావు గారి 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు కూచిపూడి నాట్యంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. ఈ రేగడ నరసింహరావు ఆధారంలో ఈరోజు మొత్తం ఒక 200-300 మధ్యలో పిల్లలకి ఈరోజు వేదిక మీద వాళ్ళకి కూచిపూడి నాట్యం నేర్పించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ నాట్యంగా చేసి వాళ్ళకి స్ఫూర్తినిస్తూ వాళ్ళకి రేపు ఎదుగుదలకి ఇంకా ఎదుగుదలకి వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటూ ప్రేరేపిస్తున్న రేగడ నరసింహారెడ్డి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి 20 సంఘాల అధ్యక్షులు ఎంతో ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.